నా పేరు గుక్యా వాణి సార్. నాకు పాయపురి విలేజ్ లో నాకు మ్యారేజ్ చేశారు సార్. హిందూ మ్యారేజ్ గా చేశారు సార్. కొంతకాలానికి నన్ను మానసికంగా ఏదించారు సార్. నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు అవసరం లేదని నన్ను మానసికంగా మా అత్తయ్య, మా ఆయన, నా మరిది, నా అడుపడుచు భర్త వాళ్ళందరూ నన్ను ఏదించారు సార్. నువ్వు నాకు అవసరం లేదు. మా చెల్లి వాణి ఇక్కడ పాయపురి మల్సూర్ తండాలో బుక్యా నాగేశ్వరరావు మా బావ, అతనికి 2017లో మ్యారేజ్ చేయించాం సార్. మా బాబు ప్రెగ్నెన్సీ అందింది. ప్రెగ్నెన్సీ అందంగానే ఈ ప్రెగ్నెంట్ పడిపోవాలని నానా రకాలుగా ప్రయత్నించారు సార్. అయితే అవన్నీ మా సిస్టర్ తెలివిబారి మా ఇంటికి వచ్చింది. 5వ నెలలోనే వచ్చేసింది సార్. కొట్టి పంపించారు. తర్వాత 7వ నెల వచ్చేసరికి ఒక ఆయిల్ డబ్బా లాంటిది 2 తీసుకొచ్చారు సార్. ఈ ఆయిల్ డబ్బా తాగితే బాబు మంచిగా ఉంటారని చెప్పారు. అది మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రెగ్నెంట్ వాళ్ళకి మేము పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వం, ఇలాంటివి ఇస్తే ఆ పిండం ఏమవుతుందని చెప్పారు సార్. అప్పుడు కొణిజర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ కంప్లైంట్ ఇస్తే సరే ఇటువంటి గొడవ జరగకూడదు ఎందుకని ఇద్దరికి కౌన్సిలింగ్ చెప్పి పంపించారు సార్. అయితే మనకు సమత హాస్పిటల్లో డెలివరీ అయింది సార్. డెలివరీ అయినప్పుడు రాలేదు. మేము 3వ రోజు తర్వాత ఫోన్ చేస్తే వచ్చి హాస్పిటల్లో వచ్చి బాబుని ఈ బాబు మా కొడుకుకి సంబంధం లేదు, అతని పోలికలే లేవు అని గొడవ పెట్టుకొని వచ్చేసింది సార్. అయితే ఈ ఇటీవల కాలంలో 10 నెలల క్రితం వివాహం చేసుకున్నానని తెలిసింది సార్. జులూరుపాడు మండలం గంగారాం తండ. అమ్మాయి పేరు ధరావత్ ఐశ్వర్య, ధరావత్ రాంబాయిల అమ్మాయి సార్. అయితే మాకు ఇక్కడ ఉన్నారనే తెలిసింది సార్. ఉన్నారని తెలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని వచ్చాను సార్. వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు. పోలీసు వచ్చిన బాబు ఎలా ఉన్నారు? ఇద్దరే ఉన్నారా? పెళ్లి చేసుకున్నా అమ్మాయిని? పెళ్లి చేసుకున్నా? ఈ పెళ్ళి అబ్బాయికి అంతకుముందు పెళ్ళి అయిందని తెలుసా? 8 సంవత్సరాల నుంచి కోర్టులో తిరుగుతున్నాం సార్. నుంచి రమ్మని చెప్తున్నా రావట్లేదు.